అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ సంతోషి. సాధారణంగా మనలో చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు లేదా పూజ చేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకుంటారు. అయితే ఈ విధంగా ధరించే బొట్టు కేవలం మతపరమైన లేదా సాంస్కృతిక చిహ్నం మాత్రమే కాదు, దీనికి శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయట. ఈ క్రమంలో కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా మంచిగా రెడీ అయ్యి బయటకు వెళ్తే చాలా మంది చూస్తారు, సో వారికి నరదృష్టి కలుగుతుందంటారు. అయితే గుండ్రంగా బొట్టు పెట్టుకుంటే వారికి నరదృష్టి కలగదని పండితులు చెప్తున్నారు. అలాగే నుదిటిపై పెట్టే కుంకుమ బొట్టులో సూర్యరశ్మిని ఆకర్షించే శక్తి ఉంటుందట. దీనివలన శరీరానికి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. మన పెద్దలు బొట్టు పెట్టుకోమని చెప్పడానికి ఇది కూడా ఒక కారణం. శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రం ఆజ్ఞాచక్రం. ఇది కనుబొమ్మల మధ్య స్థానంలో ఉంటుంది. ఇక్కడ బొట్టు పెట్టుకొని దీన్ని ఉత్తేజపరచడం వలన అంతర్దృష్టి, మానసిక స్పష్టత మెరుగుపడుతుందట. అంతేకాదు, బొట్టు శరీర శక్తిని సమతుల్యం చేయడంతో, ఒత్తిడిని తగ్గించడంతో సహాయపడుతుంది. ఏకాగ్రతను పెంచడానికి, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కనుబొమ్మల మధ్య ప్రాంతం ఒక ప్రధాన పీడన బిందువు అని కూడా చెబుతారు. ఇక్కడ బొట్టు పెడితే రక్త ప్రసరణ పెరిగి నరాల ప్రేరణను మెరుగుపరుస్తుంది. ఈ విధంగా నుదుటిపై తరచు బొట్టు పెట్టుకోవడం వల్ల స్త్రీలు పురుషులు ఇద్దరికీ నరాల సమస్యలు రావని శాస్త్రం చెబుతుంది. అలాగే కొన్ని సాంప్రదాయాల ప్రకారం బొట్టు శరీరంలో శక్తి ప్రవాహాన్ని స్థిరీకరించడం ద్వారా దృష్టి, చర్మ ఆరోగ్యం, వినికిడిని కూడా మెరుగుపరుస్తుందని తెలియజేస్తున్నారు. బొట్టు తేలికపాటి ఒత్తిడిని కలిగిస్తుందని, ఇది తలనొప్పి, సైనస్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్మకం.